హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఎరువుల తయారీ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసే జాబ్ కల్పించే విధంగా మన తెలుగు వారి కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఆన్లైన్లో మీకు అప్లికేషన్ పెడితే సరిపోతుంది. మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అలాగే ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి తెలియదు. నేనే మీకు ముందుగా అప్డేట్ అనేది ఇస్తున్నాను. సో కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్టార్టింగ్లోనే 45,000కు పైగానే శాలరీ ఉంటుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ది ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ ట్రాన్స్కో లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీన్ని షార్ట్స్ కట్స్లో ఫ్యాక్ట్ అని కూడా పిలుస్తారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే నిన్ననే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా వాళ్ళు పోస్టులు భర్తీ చేయడం లేదు కాబట్టి మీకు కాంపిటీషన్ అయితే తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కొన్ని స్టేట్స్ వరకే నోటిఫికేషన్ అనేది భర్తీ చేయడం జరిగింది. అందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకైతే జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఆగస్టు 7th డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ అప్లికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే 14th ఆగస్ట్ అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఇవి క్లియర్గా డీటెయిల్గా చదువుకొని మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్టేట్స్ వారీగానైతే వీళ్ళైతే నోటిఫికేషన్స్ భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని స్టేట్స్ వరకే మీకైతే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా ఇక్కడ ఇచ్చిన స్టేట్స్ వాళ్ళే వీళ్ళు దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పోస్టుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మన క్లర్క్ లెవెల్ పోస్టులు అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే డిగ్రీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏ విభాగాల్లో అయినా కూడా మీరు డిగ్రీ కంప్లీట్ అయినట్టయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీరు 3 years అయితే డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే 6 semesters మీరైతే కంప్లీట్ చేసి ఉన్న డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే మినిమం 18 years, అలాగే మాక్సిమం 26 years వరకు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇక్కడ శాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళైతే 25,000 వరకు అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే శాలరీతో పాటు వీళ్ళు చాలా రకాల అలవెన్సెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీఏ, డిఏ సంబంధించినటువంటి డ్యూటీ అలవెన్సెస్ అయితే వీళ్ళైతే అందించడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇంత మంచి శాలరీతోనైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేయడం లేదు. అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకొని జాబ్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు పీడిఎఫ్ రూపంలో మీరు డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ అయితే మీరైతే నింపాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేనైతే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గూగుల్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరైతే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఫిల్ అయితే చేయండి. అలాగే ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి యాజ్ పర్ 10th సర్టిఫికేట్ ప్రకారం. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ జెండర్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ కేటగిరీ SC STకి సంబంధించినటువంటి కేటగిరీ కూడా ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆల్రెడీ మీరైతే జాబ్ చేసి ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. లేదు కొత్తగా అప్లై చేస్తున్నా అన్న వాళ్ళైతే నో అయితే పెట్టండి. అలాగే ఇక్కడ PWD సంబంధించి మీరైతే హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టి ఇక్కడ నెక్స్ట్ అని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకైతే గూగుల్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఈ రకంగా మీరైతే గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు
డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వీలైతే పీడిఎఫ్ రూపంలో మీరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో మీరైతే గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే గూగుల్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లికేషన్ ఫామ్కి అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి సర్టిఫికేట్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ అయితే ప్రతి సర్టిఫికేట్ మీద మీ సిగ్నేచర్ పెట్టి మీ అప్లికేషన్కి అయితే మీరైతే జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆఫ్లైన్ అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజిస్టర్డ్ పోస్ట్ కూడా చేసే అవకాశం అయితే ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ బిల్డింగ్ సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే DGMHR సంబంధించి డిపార్ట్మెంటు FEDEO బిల్డింగ్ ఫ్యాక్ట్ అని ఉద్యోగ మండలం సంబంధించినటువంటి ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అడ్రస్కి అయితే మీరైతే ఆఫ్లైన్ సంబంధించినటువంటి అప్లికేషన్ మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి. దాని తర్వాత మీరైతే ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే పోస్ట్ రూపంలో మీరైతే పంపించేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ మీరు ఫిల్ చేసేటప్పుడు మీరైతే ఒరిజినల్స్ అయితే మీరైతే స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, జిరాక్స్లు అయితే కాదు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా, ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా వీళ్ళైతే జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఆల్ ఓవర్ ఇండియా అయితే కాదు కాబట్టి కొన్ని స్టేట్స్ ప్రకారమే వీళ్ళైతే నోటిఫికేషన్కి జాబ్స్కి భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ కూడా తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ కూడా వీళ్ళైతే ఏమీ మెన్షన్ చేయలేదు. అలాగే ఇక్కడ పోస్టుల వారీగా చూసుకున్నా కూడా వాళ్ళైతే పోస్టుల వారీగా ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి దాని గురించి అయితే ఏం ఆలోచించకుండా మీరైతే ఫ్రీ సబ్మిషన్ అయితే చేయొచ్చు. కాబట్టి అందరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ సంస్థ మనం ఏదైతే ఉందో ఈ సెంట్రల్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి అందరు కూడా వదులుకోక అందరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ సంస్థ కూడా మనకు సెంట్రల్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఎరువులకు సంబంధించినటువంటి సంస్థలో మనకి నోటిఫికేషన్ అనేది భర్తీ చేయడం జరిగింది. కాబట్టి అందరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ ఆఫ్లైన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మన ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే దీన్ని ఫిల్ చేసి మీరు దీనికి మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే జిరాక్స్ తీసి దీనికైతే అటాచ్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ నేమ్ ఫిల్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజియన్, క్యాస్ట్ సంబంధించినటువంటి మీరైతే ఇక్కడ చూసి ఫిల్ చేయండి. అలాగే ఆధార్ నెంబరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో మీరైతే డీటెయిల్గా చూసి అప్లికేషన్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ టేబుల్లో మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ ప్లేసు, డేటు, అలాగే సిగ్నేచర్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.